హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము మొదటి దినవృత్తాంతంలో 22వ అధ్యాయం 16వ వచనము. నీవు పనిపూను కనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. హల్లెలూయా. ఈ వాగ్దానంతో మనం దీవించబడును గాక. ఈ వాగ్దానంతో మనం ఆశ్రయించబడును గాక. ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు పనిపోను కొనము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. హల్లెలూయా. యెహోవా నీకు తోడుగా ఉండును గాక ఏంటంటే, నువ్వు ఏదైతే పని చేయాలనుకుంటున్నావో దాంట్లో దేవుడు నీకు విజయాన్ని ఆటోమేటిక్గా అనుగ్రహించేసాడు. ఎందుకంటే దేవుడు తోడై ఉండగా సమస్తాన్ని మనము జయించగలమండి. దేవుడు మనకు ఎప్పుడు తోడై ఉన్నాడో తెలుసా? నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ జీవితంలో నువ్వు అంగీకరించి ఉన్నావో, నీ కొరకు దేవుడు ప్రాణం పెట్టి మరణించి తిరిగిలేసి నువ్వు విశ్వసించావో, ఆ రోజు నుండి దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ తోడై ఉన్నాడు నువ్వు విశ్వసిస్తావో, ఆ విశ్వసించిన దాంట్లో ఏం జరుగుతుంది చెప్పడా? నువ్వు చేసే ప్రతి పనిలో నీకు విజయము కలుగుతుంది. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండడు. నీ హృదయ లోతుల్లో ఏదైతే నువ్వు ఈరోజు చేయాలనుకుంటున్నావో దాన్ని నువ్వు చేయి. ఆటోమేటిక్గా నీ చేసే ముందే ఆ దాంట్లో దేవునికి విజయాన్ని అనుగ్రహించేసి ఉన్నాడు. హల్లెలూయా. మనం చేయడం వరకే, విజయాన్ని ఇవ్వడము ఆయన వంతు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా ఈరోజు చేసే ప్రతి పనిలో మనకు విజయము కలుగును గాక. ఏ పరిస్థితిలో అయినా సరే, ఏ విధానంలో అయినా సరే, అన్నింటిలో నీకు విజయము కలుగుతుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇదిగో దేవా, ఈ వాగ్దానం తండ్రి పట్టుకుని అడుగుచున్నాం తండ్రి. అడుగుడు మీకు ఇవ్వనున్నాం తండ్రి. ఈ వాగ్దానం పట్టుకుందండి ఈరోజు ఎంతమంది అయితే అడుగుచున్నారు తండ్రి, అడిగిన వారి జీవితంలో అనేకమైన నూతన కార్యాలు జరుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి పనిలో తండ్రి విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఈ ప్రార్థనలో తండ్రి ఎవరైతే ఏకీభవిస్తున్నారో తండ్రి, వారు ఏ పరిస్థితిలో ఉండి తండ్రి ఏకీభవిస్తున్నారో తండ్రి, ఆ పరిస్థితులు విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.